హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగమ్మాయి. ఈరోజు వ్లాగ్తో నేనైతే మీ ముందుకు వచ్చాను. సో నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్టయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అండ్ షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో వీడియో వచ్చేసి పుదీనా పచ్చడి ఎలా చేసుకోవాలో నేనైతే మీకు చూపించబోతున్నాను. సో ముందుగా పుదీనాని బాగా వాష్ చేసుకోవాలి. మీలో ఎంతమందికి పుదీనా పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో పుదీనాని అయితే ఇక్కడ నేను వాటర్తో అయితే బాగా కడిగి, మట్టి అనేది కొంచెం ఉంటుంది కదండి ఇట్లా, సో అది అనేది పోవడానికి మనం అయితే ఫస్ట్ కడుక్కోవాలి. సో ఇక్కడ నేను చేసినట్టు మీరు కూడా చేయండి. సో చూసారు కదా, ఫైనల్గా అయితే పుదీనా అయితే నీట్గా అయితే వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనమాట. తర్వాత అందులో కావాల్సిన టమాటోలు అండ్ పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు అయితే మనం తీసుకొని తర్వాత వాటిని ముక్కలు చిన్న చిన్న ముక్కలు ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో తర్వాత ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ అయితే వేసి పుదీనా అయితే వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను చేసినట్టు మీరు చేయండి. వీడియో కంటిన్యూ అవుతుంది, వాచండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, పుదీనా అయితే బాగా మనకి ఫ్రై అయిపోయిందనమాట. పచ్చి వాసన పోయి బాగా ఇలా ఫ్రై అయిపోవాలండి. సో వేయించుకున్నది అయితే పక్కనైతే గిన్నెలు అయితే సేవ్ చేసుకొని పెట్టుకున్నాను. సో తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి అందులో పచ్చిమిర్చి వేసి బాగా అయితే గోల్డెన్ కలర్లో వేయించుకోవాలి. సో వీడియో కంటిన్యూ అవుతుంది, వచ్చింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి అందులో ఉల్లిపాయ ముక్కలను అయితే వేసాను అన్నమాట. సో వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా అందులో యాడ్ చేస్తున్నాను. తర్వాత కొంచెం చింతపండుని కూడా యాడ్ చేస్తున్నాను అందులో. తర్వాత కొంచెం పసుపు అయితే వేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత వేయించుకోవాలి. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. సో చూసారు కదా ఎంత చక్కగా వేగిపోయాయో. కాసేపు పక్కన పెట్టేద్దాం చల్లారనిచ్చి, తర్వాత మిక్సీకి వేసుకుందాం. ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేస్తున్నాను. తర్వాత కళ్ళు ఉప్పు కొద్దిగా అయితే వేస్తున్నాను. మనకి ఎంత టేస్ట్ కావాలో అంత, మీకు ఉప్పు ఎంత సరిపడో అంత అయితే వేసుకోవాలి. సో తర్వాత పుదీనా, మనం ముందుగా వేయించి పెట్టుకున్న పుదీనా వేసుకోవాలి. తర్వాత మిక్సీ మూత పెట్టేసుకొని మిక్సీ చేసుకుని మెత్తగా చేసుకోవాలి పేస్ట్ లాగా. తర్వాత మనం ముందుగా వేయించుకున్న టమాటాలు, ఎర్రగడ్డ అండ్ ఆనియన్స్ ఇవి అయితే ఉన్నాయి కదా, అందులో అయితే యాడ్ చేసి అది కూడా బాగా మిక్సీ చేసుకొని మెత్తగా చేసుకోవాలి. అంతే, మన పుదీనా పచ్చడి అయితే రెడీ. ఫస్ట్ టైం చేయడం, సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సూపర్ టేస్ట్ అండి. అసలు పుదీనా కంటే ఇంకేమైనా ఉంటుందా? సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ బాక్స్లో మీ ఓపెన్ చెప్పండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్. వెళ్తూ ఒక చిన్న లైక్